ఉత్తరాఖండ్లోని యోగనగిరి రిషికేశ్ రైల్వే స్టేషన్లో రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది. వాషింగ్ లైన్ వద్ద షంటింగ్ ప్రక్రియ జరుగుతుండగా ఉజ్జాయిని ఎక్స్ప్రెస్ అకస్మాత్తుగా అదుపు తప్పింది. అధిక వేగంతో దూసుకెళ్లిన రైలు పట్టాల చివరన ఉన్న బఫర్ స్టాఫ్ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. ఆ వెంటనే రైలుకు సంబంధించిన 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఊహించని భారీ శబ్దంతో పాటు పట్టాలు అదుపు తప్పడంతో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఇది ప్రధాన ట్రాక్ దూరంగా ఉన్న వాషింగ్ లైన్ సమీపంలో జరగడంతో ఒక పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పినట్లయిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో రైల్వే సిబ్బందికి గానీ సాధారణ పౌరులకు గానీ ఎలాంటి గాయాలు కాలేదని రిషికేశ్ పోలీస్ చీఫ్ కైలాష్ చంద్ర భట్ అధికారికంగా ధృవీకరించారు. ఇవాళ ఈ రైలు తిరిగి ఉజ్జాయినికి ప్రయాణించాల్సి ఉండగా ఈలోపే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా రైల్వే అధికారులు మాట్లాడుతూ ఈ ప్రమాదం ప్రధాన ట్రాక్కు సంబంధం లేదని, వాషింగ్ లైన్ చివరి పాయింట్ వద్ద జరిగిందని, కాబట్టి యోగనగిరి రైవాలా ప్రధాన రైల్వే లైన్లపై రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రైళ్ల ట్రాఫిక్ పూర్తిగా నార్మల్గానే ఉందని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే పరిపాలనా విభాగం, జీఆర్పీ, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పట్టాలు తప్పిన బోగీలను పునరుద్ధరించేందుకు క్రేన్లు, సాంకేతిక నిపుణుల బృందాలను రంగంలోకి దించారు. ఈ ప్రమాదం సాంకేతిక లోపం వల్ల జరిగిందా లేక సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జరిగిందా అనే కోణంలో రైల్వే ఉన్నతాధికారులు పూర్తిస్థాయి దర్యాప్తును ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే పరిపాలనా విభాగం, జీఆర్పీ, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పట్టాలు తప్పిన బోగీలను పునరుద్ధరించేందుకు క్రేన్లు, సాంకేతిక నిపుణుల బృందాలను రంగంలోకి దించారు. ఈ ప్రమాదం సాంకేతిక లోపం వల్ల జరిగిందా లేక సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జరిగిందా అనే కోణంలో రైల్వే ఉన్నతాధికారులు పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.